క్రోర్స్ కి రీచ్ అయినటువంటి సినిమా గజిని అని రీసెంట్ గా నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది ఇన్ ద సక్సెస్ మీట్. మరి ఈ థ్యాంక్స్ మీట్ కి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అల్లు అరవింద్ గారు స్వయాన ఇక్కడికి రావటం మనందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లతో అరవింద్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మన శ్రీకాకుళం గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం. ప్రేక్షక అభిమానులకి మీడియా మిత్రులకి శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. శ్రీకాకుళం ప్రాంతంలోంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమస్సుమాంజలు ఈ ప్రాంతం నుంచి చెబుదాం. శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని. మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు, కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు. నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి. నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు, అంత అంటే 2 కార్లను 2 చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన, అంత శక్తివంతుడు ఆయన కేవలం శాకాహారి. అది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. అంటే శాకాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు. అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి, మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి, వాళ్ళిద్దరిని బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టర్ చందు మొండేటి గారికి. చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు, కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం, ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది. అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా, ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు. ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవిప్రసాద్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు, మా శ్యామ్ దత్ గారు కెమెరామ్యాన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం కన్నా మీకు ఇష్టమైన నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని ఇక్కడ పిలిచి మాట్లాడమంటే బాగుంటుందని.
అమ్మ దీని తర్వాత ఎవరిని పిలవబోతున్నావు నువ్వు? సరే, మనల్ని అందరినీ బొమ్మలాట ఆడిస్తున్న చందు బండెడి గారిని రమ్మని మీ తరపున మీ ఫీజు కొంత నాకు ఇచ్చేయండి. చందు మొండేటి గారిని రమ్మని పిలుస్తున్నా. సార్ అంతకంటే అదృష్టమా మీరు నా బదులు పిలవడం. వావ్. సో కార్తికేయ 2 ప్రేమం అద్భుతమైన చిత్రాలు ఎన్నో మన ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ చందు మొండేటి గారికి హార్టీ వెల్కమ్. అండ్ తండే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అరవింద్ గారు, మీవి కృతజ్ఞతలు కాదండి, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెడీ. సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఎస్, దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది. ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోదని ఇప్పుడు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసలైన ఆడియన్స్ అదిగో అక్కడ ఉన్నారు, వెనక నుంచి మొదలవుతారు, వాళ్ళు మా ఆడియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ సూపర్ స్టార్, పవర్ స్టార్ మా పల్లవి మేడం. ఓకే చైతు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా. అదేందని 50 రోజుల సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మిగతా 50 రోజులు మేము ఏం చేస్తాం, మేము అందరూ ఏం చేస్తాం, మేము ఏం రాస్తాం, ఏం తీస్తాం, దాన్ని బట్టి ఇదే టాక్ బయట. ఓకే, ఎనీవే, ఇలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి క్యాస్ట్, ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా, ఇలాంటి వాసు గారు లాంటి ప్రొడ్యూసరు, ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి. సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్. నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు, నాకు పేరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బన్నీవాసు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఎక్కడ బన్నీవాసు? అయ్యా బన్నీవాసు అక్కడ ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే మీరు వదిలిపెట్టండి, ఆయన్ని ఇక్కడికి పంపించండి. సార్ మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు ఆయన, స్టేజ్ ఎక్కకుండా వెనకాల ఎక్కడో. హలో బన్నీవాసు గారు, మీ చెయ్యెత్తాలి. ఇక్కడ ఎక్కడున్నారు? సార్ బన్నీవాసు గారు బయట ఉన్న చాలా మంది ఆడియన్స్ని లోపల తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్, ఆ పనిలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కనపడుతున్నారు మాకు ఇక్కడికి. హలో సార్ బన్నీవాస్ గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాలండి. ఆయన వచ్చే లోపు మీరు సాయి పల్లవి గారికి ఇంట్రడక్షన్ ఇచ్చారా అండి, లేదంటే ర్యాగింగ్ చేస్తున్నారా? ర్యాగింగ్ చేస్తున్నారు కదండి, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చెప్పట్లతో